2025 క్యాలెండర్. ఇందులో ఏమేమి సినిమాస్ రిలీజ్ అవుతున్నాయో చెప్పాలా? నాకు తెలియదు, నువ్వే చెప్పు నాకు. జనవరి 10th రామ్ చరణ్ది గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ జనవరి 12th బాలకృష్ణది డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. డాకు మహారాజా బాలకృష్ణది జై బాలయ్య. జై బాలయ్య. నెక్స్ట్ జనవరి 14th సంక్రాంతి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. అది ఫిబ్రవరి 7th తండేల్ రిలీజ్ అవుతుంది. తండేలా? ఆ మూవీలో బుజ్జి తల్లి అని ఒక సాంగ్ వస్తుంది, అది హిట్ అయిందంట. ఇంకా మా డాడీ రింగ్ టోన్ లో మా మమ్మీకి ఫోన్ చేస్తే అదే సాంగ్ వస్తుంది. ఓ అవునా? నీకు మార్చ్ కూడా తెలుసా? లేకపోతే ఇయర్ మొత్తం చెప్తా చూడు. మార్చిలో పవన్ కళ్యాణ్ది హరిహర వీరమల్లు మార్చ్ 27th రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 10th ప్రభాస్ది రాజసాబ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 18th మిరాయి రిలీజ్ అవుతుంది, అది తేజ సభ్యది. నెక్స్ట్ మే కూడా తెలుసా? నేను చెప్తాను కదా, ఇయర్ మొత్తం చెప్తాను, నేను సైలెంట్ గుండు. మే 1st హిట్ 3 అని హిట్ 3 అది నాని హీరోది రిలీజ్ అవుతుంది. ఇంకా మే 1st రోజు కూడా కూలీ అనేది రిలీజ్ అవుతుంది. కూలియా? అందులో హీరో ఎవరు? సూపర్ స్టార్ రజనీకాంత్. ఓ అవునా? మన చిరంజీవిది విశ్వంబరం రిలీజ్ అవుతుంది, మన మెగాస్టార్ది. వావ్, ఇటేమో సూపర్ స్టార్, ఇటేమో మెగాస్టార్. సమ్మర్ హాలిడేస్ అప్పుడు రెండు పక్కా చూడాల్సిందే. తగ్గేదలే. జూన్ జూలైలో అంత పెద్ద సినిమాలు ఎవ్వి లేవు, ఇంకా కన్ఫర్మ్ కూడా అవ్వాలి. ఇంకా ఆగస్టులో అయితే వార్ 2 రిలీజ్ అవుతుంది. వార్ 2? అది హిందీ ఫిలిం కదా. అందులో మొదటిసారి మన జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా యాక్టింగ్ చేయబోతున్నారు. వార్ 2 సెప్టెంబర్ 25th రిలీజ్. అప్పుడు వార్ 2 వచ్చింది కదా, ఇప్పుడు అఖండ 2 వస్తుంది రోజు. వావ్, మళ్ళీ బాలయ్య వస్తున్నాడు. అవును, అది ఇంకా అక్టోబర్ 2nd రోజు ఇంకొక సీక్వెల్ వస్తుంది, అదే కాంతారా 2. వావ్, ఈ సీక్వెల్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ వార్ 2, అఖండ 2, కాంతారా 2. నవంబర్ డిసెంబర్ లో ఒక ఓజీ